కంగరం పరమ గారు గొల్లరాజా ఏమే ఆయన మన గర్భాని వేలు నారాయణ ఆయన కోసినారు నానాదో నేను కొండ్రాలు పాలైనారు అయ్యో నేను సగం నోములు నోసే మా నాయన పాలైనా కోట్లు నోసి కొండల పాలైనా మనకి అలవారి బాబాన జలం అయ్యిందా అయ్యో నా ప్రేమ దగ్గర పెంచుకోనదు మీ అత్తో ఆయన పావురాన్ని పిలిచి ఆయన నేడేమ చేస్తున్నాడు ఆయన నా జీడి పప్పు మేపు మా నాయన ఆయన అది బాసల మప్పుతున్నాడు అయ్యో నా ప్రాణనాథుడికి వేరు మా నాయన ఆయన అది ఒడి చేసిన పొలాల మీదకు ఒడి చేసిన పొలాల మీదకి వాళ్ళరాజు కొడును జాబులు పంపుతున్నది ఆయన నేనేమో చేతిని వేరు ఆయన ఆయన నా యాగారు మా నాయన ఒక పౌరం కొడును ఆయన అది అది మధ్య రాత్రి అప్పుడు ఆయన నా అది మధ్య రాత్రి కమ్మరో ఆయన అది నెత్తారి వేలో ఏ బ్రహ్మ వేల కొడును నాయన అది మధ్య రాత్రి నెత్తారి వేళ పక్కన పసిపేట పాలు మరిచేటి వేళ కలిగే వ్యాపారం కలిసేటి వేళ ఒక పౌరం కొడును పొడి చేసిన పొలం మీద బయలుదేరుతున్నాడు ఆయన నా ఆటగాడేరు పోలు ఆటగాడేరు పోలు ఆయన ఆటగాడేరు పోగులు అద్దులు దాటుతున్నాడు ఆయన నా పెద్దవాడి భూములు ఆయన అది చెప్పండు రాజారు ఆయన అవన్నీ దాటుకొని కూడా మొదటి తెల్లారింటి కూడా నా వాళ్ళు రాజు డారా బొడ్డు మీద వెళ్తున్నాడు అయ్యో నా వాళ్ళు రాజు డారా బొడ్డు మీద మా నాయన ఆయన నా గుర్ర గుర్రం ఓబురమో గురు గురు పావురమా మాయమ్మో గురు గురు పావురం కూడా బరు పెడుతున్నాడు ఆయన నా వాళ్ళ రోజు చూస్తున్నాడు అయ్యో నా డేరా పట్టి నిండొచ్చు మా నాయన ఒక డేరా పట్టి నిండొచ్చి ఆయన ఒక పావురాన్ని దుక్కు చూశాడు ధనుముకొండ పావురం వచ్చింది ఏ ఆపద జరిగిందో ఏ అపశగ్నం జరిగిందో అనుకోని కూడా నా పిలిచి పిడుగులాన్ని వెళుతున్నాడు అయ్యో నా బొడ్డు మీద పావురము మీ మామకో ఆయన బొడ్డు మీద పావురము నా గోడి మీదకి వస్తున్నాడు అయ్యో నా గోడి మీద పావురమా తమ్ముడు దాని మీదకి వచ్చి మారు అన్నం తింటున్నారు ఒక ఉత్తమైన వెళ్ళాలి మానవోత్తరాలు రాసేటి జాబులు కూడాను కడనీటి కొడి వరకు చదువుతున్నారు కాకేదులు ఆయన నా వాళ్ళ రాజా వేరు ఒక వాళ్ళరాజు కూడాను కడనీటి కొడి వరకు చదువుతున్నాడు రమ్మ నేనేమో చేతన తమ్ముడు నారాయణ ఆయన నూనెకు వేసుకోవాలి నూటికి మనకోవాలి సామంతుల సరదాలు మాటలు వచ్చి నక్కాలు శివగారు సాక్షులు బాలరాజులు ఏమరా తమ్ముడు మీ వదిలి కలిసి చూడు చుట్టం లేదు మొక్క దైవం లేదు దిక్కుమాని పొత్తులు అయిపోయి ఉన్నాం ఆయన ఈవేళ ఆ ఒక ఖచ్చితంగా కొలిదేవుడు నోములు నోస్తే ఏమే ఆయన నా కాలవారి పాపన్న జలం అయ్యిందా ఈవేళ నేను ధనము కొండ వెళ్తాను రా నారాయణ
అయ్యా తురుముకుంటూ వెళ్తాను అవును గోవులు ఎన్నడు చెప్పుకొని నా బంగారాన్ని బరిగర పట్టుకోరు ఇవాళ అయ్యో నా బంగారాన్ని బరిగర పట్టుకోరు వలరాజు వలరాజు కూడా ఆయన వాడి 50 మంది విడిచిపెట్టు నారాయణ 50 మంది విడిచిపెట్టు కల్లరు ఒక 12 పట్నం 10 రాజధానం కొండ వస్తున్నాడు ఆయన నా ఉత్తమైన భద్రాలు నారాయణ అమ్మో నా ఉత్తమైన భద్రాల ఆయన నా సచివోతిరాల తమ్ముడు అయ్యో నా కుంకమ కురియారు మా నాయనో అయ్యా కుంకమ కురిగారు గుండె గిన్నెలతోని జాజికాయ జాపత్రి పసిరి గిన్నెల్లో కూడా అయ్యా నా ఏళ్ళ వారికి ఎదిరిన వారేస్తాడు ఈ వరమిరా అమ్మో నా ప్రాణనాథుడి పాదాలు కడిగింది ప్రాణనాథుడి పాదాలు కడిగింది నీళ్ళు ఆయన అది పై చల్లుకుంటున్నాడు నారాయణ అమ్మో నా వతమైన ఏమయ్యా ఒక ఆలువరి పాపన్న ఆయన నేనేమో చేతులు నాదో ఒక ఆలవరం దేవి కూడా నౌకైన పిండి వంటలు సట్ట సూపమైన ప్రసాదం వడ్డించి ఆయన నా ప్రాణనాథుడికి పెడతాడు నా ఉత్తమైన వతురాలు ఆయన నా సచివదిరాలు మాయమ్మ ఆయన ఆ ఉత్తమైన వస్త్రాల నారాయణ ఏమి చేస్తున్నా రామనాథుడి పక్కన పోకు ఆయన నేనేమో చేతులు నాదో మన ఆలవారి పాపాలకు ఆలవారి పాపన్న ఆడతా పాడతా 12 సంవత్సరాలు బాలవుతున్నా ఆయన నేనేమో చేతులు నాదో నాదా మన పట్నానికో మా నాయనో ఆయన మన పట్నానికి బలుగులేడు 6 మంది కలుగులేడు ఆయన మన ఆలవారి పాపన్న కాళ్ళు కళ్యాణము చేద్దామా ఆయన నా ఆలవారి పాపన్నకో మానాదో ఆలవారి పాపన్న కళ్యాణం చేద్దాం అనుకోని అన్నముతో ఆయన నా గుణకోట గృహమా నా గుణకోట గృహమా మా నాయన ఆయన నా గురిదైన గ్రామము కల్లూరు అయ్యో నా బంగారాన్ని బరికర్ర పట్టుకోనా నా నాయనో వదరాజు గోడము ఆయన నా పట్టు వేమర్లా నాయన పట్నం వచ్చిన నాయన నా రాగి పట్టాల మీద ఈ రాజులో నా రాగి దక్షిణారా నా దేవో అయ్యో నా చొక్కలు లెక్కేటో రాజులో ఆయన చొక్కలు లెక్కేటి సూర్యోదయం చదివి గోరి లెక్క పెట్టి గోత్రాలు పడిగట్టి పల్లారెడ్డి పుస్తకాలు వార్తలు విడదీసి చదువుతున్నాడు ఆయన నా ఆలవారి పాపన్న పేరణ మా దేవుడు ఏమయ్యా ఆ ఒక్క ఆలవారి పాపన్న పేరను కూడా రామకోటిలు చూస్తున్నాడు ఏమే ఆయన నా దగ్గర సోటాల బ్రహ్మ దామసాని వారు ఆయన నా యాదకట్ల వారు అయ్యో నా పొల్లావుల వారు మా నాయన ఆయన నా పుదమాచల వారు
ఎల్లా ఉలవారు జాత కట్లవారు